నమస్తే. తెలంగాణ పాలిటిక్స్ ఈటు పుట్టిస్తున్నాయి. టీఆర్ఎస్ గెలిచినటువంటి 38 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. మరొక 16 మందిని ఖచ్చితంగా చేర్చుకుంటాం. అసెంబ్లీ సమావేశాల లోపే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలపై మనతో మాట్లాడడానికి ఆర్టీసీ మాజీ చైర్మన్ సీనియర్ పొలిటీషియన్ గోనె ప్రకాశ్రావు ఉన్నారు. ప్రకాశ్రావు గారు నమస్తే అండి. నమస్కారం. ఎట్లా అంటే 10 మంది ఇప్పటికే జాయిన్ అయ్యారు, మరొక 16 మంది కనుక జాయిన్ అయితే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం లాంఛనమే అవుతుంది. మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? 38లో 26 అంటే 12 అవుతుంది కనుక ఆటోమేటిక్గా 2/3. కానీ ఇది ఏమైనా కూడా అనైతికం. విడతల వారి చేరిన వాళ్ళను ఇప్పటికీ దాదాపు ఒక 1/1 స్టార్ట్ అయిన కాడ నుంచి ఒక 1.5-2 months అయింది. ఇంకా ఇదంతా సాగదీసే వరకు ఇంకొక 1 month అయింది అనుకోండి, 3 months. ఒకేసారి చేరినట్టుగా చేయడం అనేది ఇది తప్పు. గతంలో ఇది టీఆర్ఎస్ చేసింది. వాళ్ళు ఏమంటున్నారు, మొన్న కేటీఆర్ నిన్న స్పీకర్ దగ్గరికి వెళ్ళి కానీ అక్కడ కానీ మేము 2/3 మెర్జ్ చేసుకున్నామంటున్నారు. బట్ 2014 నుంచి 18 వరకు అసెంబ్లీ ముందస్తు ఎన్నిక జరిగే వరకు 7గురిని చేర్చుకున్నారు. 21 మందిలో 7గురు చేరినా 14 మంది ఉన్నా కూడా జానారెడ్డి గారు సిఎల్పి లీడర్గా కంటిన్యూ అయ్యాడు. ఎందుకంటే 12 ఉంటే చాలు, 119 కనుక. టెక్నికల్గా అతన్ని పదవి నుంచి తొలగించలేకపోయాను. 7గురిని ఏ పద్ధతిలో చేర్చుకున్నారు? మొదటిసారి స్పీకర్గా ఉండి ఎందుకు వాళ్ళని డిస్పోజ్ చేయలేదు? ఒకసారి కూడా హియరింగ్ ఎందుకు పిలవలే? రెడ్డి నాయక్, భాస్కర్ రావు ఆఫ్ మన ఇదేంటి మన మిర్యాలగూడ, అండ్ మన అజయ్ ఆఫ్ ఖమ్మం, అండ్ యాదవ్ ఆఫ్ చెవెల్లా, రాజేందర్ రెడ్డి ఆఫ్ నారాయణపేట్. మొదటిసారి కాంగ్రెస్ అయ్యండి, మళ్ళీ రెండోసారి టీఆర్ఎస్ నుంచి ఎన్నికైండి. 18లో మొన్న ఓడిపోయాడు. సో ఆ 7గురిని చేరిందే మీ పార్టీలో కండువాలు కప్పుకున్నారే అభివృద్ధి అని, వాళ్ళని ఎందుకు డిస్క్వాలిఫై చేయలే? ఆ టర్ములో ఏం చేసిండు? టీడీపీని ఒకే ఒక వ్యక్తి చేరిన శ్రీనివాస యాదవ్కు మంత్రి పదవి ఇచ్చాడు. తర్వాత విడతల వారు చేరిండు. చేరడం కాదు, 1.5 year పట్టింది. కానీ ఎవరైతే శ్రీనివాస యాదవ్ ఇంకా కొంతమంది 2-3 తర్వాత చేరిన తర్వాత ఫ్లోర్ లీడర్గా ఉండి, అప్పుడు డిప్యూటీ లీడర్గా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి, దయాకర్ రావు 15 మందికి ఫ్లోర్ లీడర్ ఉండి స్పీకర్కు పిటిషన్ ఇచ్చారు మోసనాచారికి. అండ్ హైకోర్టుకు పోయినరు, గవర్నర్కి ఇచ్చిండ్రు. గవర్నర్కు రిప్రజెంట్ చేసిన తర్వాత బయటకు వచ్చి నీవు కూడా చేరుతావని చెప్తా ఉన్నారు, నీకు బంధువు అట కేసీఆర్ అంటే, నేనా ఒక తల్లికి తండ్రికి పుట్టేది ఉంటే నేను ఆ పార్టీలో చేరాని చెప్పాడు. తర్వాత ఆయన చేరి 12 మంది ఏదైతుందో 15లో 3 మిగిలింది అనుకుంటారు. రేవంత్ రెడ్డి గారు, ఒకటి ఖమ్మం ఎవరో ఇద్దరే 13 మంది చేరినట్టుగా ఇచ్చిండ్రు. అప్పుడు మెర్జ్ అన్నాడు టీడీపీది. కానీ కాంగ్రెస్ 7గురిని చేర్చుకున్నావు. ఈరోజు అన్ని పెద్ద కాయిదాలు కత్తుపలు జరుగుతుండ్రు ఢిల్లీలో. ఇక్కడ సిగ్గుందా ఇవాళ కేటీఆర్కు? ఆ 7గురిని ఎందుకు డిస్క్వాలిఫై చేయాలి? పిటిషన్ ఇస్తే ఆ 7గురిని ఏ పద్ధతిలో చేర్చుకున్నావు? 7గురు అయితే మెర్జ్ కాలే కదా. 21లో 7గురు చేర్చుకున్నావు కదా. ఒక ఇండిపెండెంట్ అయిన మాధవరెడ్డి కూడా కాంగ్రెస్ గ్రూప్లో ఉన్నాడు అనుకోండి, అది కౌంట్ కాదు. 21లో 7 మంది చేర్చుకున్నావు నువ్వు. నేను నైతికంగా ఉన్నా, అనైతికంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అంతకుముందు మమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు, సిగ్గు లేదు నీకు? ఒక బీజేపీ నాయకుడు, పేరు చెప్పదలుచుకోలే, నోవిజా లోక్సభ మెంబర్, రాజకీయ అజ్ఞానంతో మాట్లాడుతుండు మీడియాకు. ఏమంటున్నాడు? 4 సంవత్సరాల 11 నెలలు ముడి కింద పెట్టుకున్నాడు సురేష్ రెడ్డి స్పీకర్. ఎప్పుడు 2004 నుంచి 9 వరకు. వాళ్ళని డిస్క్వాలిఫై చేయలే టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తున్నాడు. అరే ఏం మాట్లాడుతున్నావయ్యా మేధావి నువ్వు? పేరు చెప్పదలుచుకోలేదు. 2007లో కౌన్సిల్కు 10 మంది సంతకం పెట్టారు. 85లో కౌన్సిల్ డిజాల్వ్ అయిందంటే 2007లో మళ్ళీ ఏదైతుందో అదే. అప్పుడు ఎన్నిక జరిగింది. 31 మొత్తం 90 హౌజును ఫిలప్ చేయాలి. ఎమ్మెల్యేస్ నుంచి 30-31 ఉంటాయి. అంటే 10 మంది సంతకం పెట్టాలి, 10 మంది ఓట్లు వేస్తే చాలు ఎలక్ట్ అవుతారు. ఇప్పుడు 30 మంది అంటే 10, 9 వస్తే కాదు, 10 వచ్చిందంటే ఆటోమేటిక్గా ఎలక్ట్ అయిపోతారు కదా, ఫస్ట్ కౌంట్ ఎలక్ట్ అవుతారు కదా. అయితే ఆ రోజు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఎక్స్ జెడ్పీ చైర్మన్, అప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు, ఆయనకు సంతకాలు పెట్టినందుకు డిస్క్వాలిఫై చేయమని పిటిషన్ ఇచ్చిండు స్పీకర్ దగ్గర. స్పీకర్ హియరింగ్ పిలిచిండు.
ఇలా టీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడు మొన్న కదో మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిండు. నేను 2007లో నేను హియరింగ్ స్టార్ట్ చేసిన 10 సార్లు టీఆర్ఎస్ వాయిదా అడిగింది. రామకృష్ణారెడ్డి అని అడ్వకేట్ జనరల్ అయింది 2014లో. వాళ్ళ అడ్వకేట్ ఈ రెబల్ బీజేపీ టీఆర్ఎస్ తరఫున జంధ్యాల శంకర్ చివరకు డిస్క్వాలిఫై చేసిండు కదా. కొందరేమో రాజీనామా చేశారు, కొందరు డిస్క్వాలిఫై అయ్యారు. ఆ టైం బాండ్ రాకపోయేది ఉంటే. సో ఈ రోజు సిగ్గులు ఏదైతుందో ఆ నాయకుడు ఇవాళ ఎంపీ అయి మాట్లాడుతూ ఉన్నాడు. చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరిని ఈ 10 మంది రెబల్ టీఆర్ఎస్ వాళ్ళను చేర్చుకోలేదు. వాళ్ళు గాంధీ భవన్ మెట్లెక్కలేదు. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ వాళ్ళు అటెండ్ కాలేదు. మేము అభివృద్ధి కోసము రాజశేఖర రెడ్డి అందంగా ఉన్నాడు, బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తుండని భజన చేయలేదు. దయచేసి ఇది చరిత్ర. బట్ 2014 నుంచి టీడీపీని అనైతికంగా విలీనం చేసుకున్నాం. 66 సీట్లు వచ్చినా కూడా పార్టీని లేకుండా చేసినావు. కాంగ్రెస్ లేకుండా చేయాలని జానారెడ్డిని కూడా లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసినావు. కానీ 7గురిని చేర్చుకున్నావు. కానీ ఏ ఒక్కరోజు హియరింగ్కు ఈరోజు మధుసూదనాచారి స్పీకర్కు కలంకం తెచ్చిండు. 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా తెలియదా నీకు 2/3 అయినప్పుడు? తెలియదా కేటీఆర్కు? నువ్వు శాసనసభ్యునివే కదా, హరీష్ రావు శాసనసభ్యుడే కదా. ఇక 2018 నుంచి 23 వరకు ఈరోజు 88 సీట్లు వచ్చినాయి. 7గురు ఎంఐఎం 95 సభ్యులుంటే సిగ్గున్నదా? 119లో 95 ఉన్నది. ఉంటే ప్రతిపక్షం లేకుండా ఒక దళిత నాయకుడిని ప్రతిపక్షం ఓర్వలేక అసెంబ్లీలో అతన్ని తట్టుకోలేక విడతల వారు చేసుకున్నావు కదా. నవంబర్ నుంచి జూన్ 19 వరకు 18 నుంచి విడతల వారి ఎవరైతే మొదలు చేరారో మొదలు చేరిన వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని సబితమ్మ గారు అప్పటికి ఇంకా ఎంపీ కాలే. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే హుజూర్ నగర్ నుంచి ఎన్నికై ఎంపీ అయిన తర్వాత రాజీనామా చేసి బై ఎలక్షన్ ఓడిపోయింది. మళ్ళీ అతను, సబితమ్మ, వెంకటరామరారెడ్డి ప్లస్ సుధీర్ రెడ్డి గాంధీ స్టాచ్యూ అసెంబ్లీ ముంగట. ఇప్పుడు అనుకోకుండా మీరు పిలిచారు కనుక మనం ఎక్కడో ఈ గార్డెన్లో కూర్చొని చేస్తున్నాం. నా దగ్గర విత్ డాక్యుమెంట్ చేరింది ఉంది. ఏ రోజు ఎప్పుడు చేరింది? అందరినీ సంతకాలు ఎవరైతే ధర్నా చేసిండ్రో, ఎవరైతే స్పీకర్ దగ్గర పోయి పిటిషన్ ఇచ్చిండ్రో, నిన్ను ఇచ్చిండ్రు స్పీకర్ దగ్గర పోయి పిటిషన్ 15 మంది, దాంట్లో రేపు 5-6 పోవచ్చు. ఎవరైతే పిటిషన్ ఆ రోజు ఇచ్చిండ్రో, ఎవరైతే అసెంబ్లీ ముందు ధర్నా చేసిండ్రో గాంధీ స్టాచ్యూ దగ్గర, అసెంబ్లీ ప్రిన్సెస్ లేకపోతే రోడ్డు మీద కూర్చున్నారు. 3 గంటలు ధర్నా చేసిండ్రు. చివరకు పోలీసు అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది. నువ్వు మళ్ళీ వాళ్ళే తీసుకొని చేసినావు కదా. అప్పుడు కూడా కోర్టుకు పోయింది కదా కాంగ్రెస్. 2014 నుంచి 19 రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే, ఏది మన పరిగి జానారెడ్డి గారు పోయిండు, కోర్టుకు పోయిండు. కోర్టు ఏంటంటే స్పీకర్కు జ్యుడిషియరీ పవర్స్. ఎప్పటి వరకైతే స్పీకర్ తన దగ్గర నుంచి పిటిషన్ను డిస్పోజ్ చేయడో, అయితే డిస్క్వాలిఫైయా అయితే రిజెక్టా, ఏదో ఒకటి చేసిన తర్వాతనే కోర్టు ఇంటర్ఫేర్ కావాలా. కోర్టు అనేది స్పీకర్ డిస్పోజ్ చేయలేను. 2020లో ఆయన చెప్పినట్టుగా కేటీఆర్ మేధావి చెప్పినట్టుగా త్రిపురకు వచ్చింది జడ్జిమెంట్, సుప్రీంకోర్టు వచ్చింది. మీ ప్రజా చైతన్యం ద్వారా నేను చెప్తున్నా, ఈవెన్ సుప్రీంకోర్టు త్రిపుర ఇష్యూలో ఇచ్చింది, డిస్క్వాలిఫై చేసిండ్రు. ఎవరు డిస్క్వాలిఫై చేసిండ్రు? ఎవరు చేసిండ్రు? స్పీకర్ పాలకపక్షమోడు. ఎక్కడైనా కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టింది. కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? వాళ్ళతో ఎమ్మెల్యేలను రాజీనామా చేయించిండ్రు, బై ఎలక్షన్ కొట్లాడింది. అలాగే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలదోలింది బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఆ ఎమ్మెల్యేలు ఏదైతుందో ఆ ప్రభుత్వానికి కాంగ్రెస్ విత్డ్రా చేసుకున్నారు, రాజీనామా ఇచ్చారు. అప్పుడు స్ట్రెంత్ ఏమైంది? బీజేపీకి పెరిగింది. కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్లో కానీ అక్కడ ఇక్కడ బై ఎలక్షన్స్ కొట్లాడింది. ఎక్కడ నాకు తెలిసినంత వరకు పాలకపక్షము స్ట్రెంత్ ఉన్నప్పుడు ఇక్కడ 88, 66, 14 నుంచి 18, 66 ప్లస్ 7, 73, ఇది 88 ప్లస్ 7, 95 ఉండగా ఈ ప్రతిపక్షాన్ని చీల్చిన సంఘటన ఉండదు. ఎక్కడైనా ప్రభుత్వం నెక్కున్నప్పుడు వాళ్ళని చీల్చి వాళ్ళతో రాజీనామా ఈ పార్టీలో చేరినట్టుగా గవర్నమెంట్ అయితే హౌస్కు స్ట్రెంత్కు ప్రదర్శన గవర్నర్ దగ్గరికి పోక ప్రభుత్వాలు కూలిపోయినాయి. కానీ నువ్వు స్ట్రెంత్ ఉండి తీసుకున్నావు అంటే ప్రతిపక్షం లేకుండానే చేసినావు. అంటే ఇక్కడ 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. గతంలో జడ్జిమెంట్ ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా మీరు చెప్తున్నారు, కేటీఆర్ లాంటి వాళ్ళు అంటున్నారు. సార్ జడ్జిమెంట్ 3 జడ్జిది 20లో ఉంది, 23లో సుప్రీంకోర్టు 5 బెంచ్ ఉంది. కానీ స్పీకర్ అనేది జ్యుడిషియరీ పవర్.
వాళ్ళు తీసుకోమని చెప్తారు, కానీ ఏదైతే నువ్వు తీసుకోకపోతే మేము నీ చీజీ చెండాడతామని చెప్పరు. సో తీసుకోమని మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టు పోతారు, ఇచ్చింది అనుకోండి విల్ టేక్ ద డిసిషన్, ఎగ్జామిన్ చేస్తున్నామంటారు, లాగదీస్తారు. ఈ లోపల ఏమవుతుంది, స్ట్రెంత్ 26 అయింది అనుకోండి, మెర్జ్ అంటాడు, మెర్జ్ అన్నాకే కదా మళ్ళీ 5 ఏళ్ళు పడుతుంది కేసు. ఎలక్షన్ పిటిషన్ ఏమవుతుంది సార్, రీకౌంటింగ్ ఏమవుతుంది, అరుణ గారు ఎలక్ట్ అయినట్టుగా డిక్లేర్ చేసిండు, వేకెన్సీ డిక్లేర్ చేసిండు, అరుణ ఎమ్మెల్యే అయిందా, కాలే కదా, ఇక్కడ స్పీకర్ పర్మిషన్ ఇవ్వాలి కదా. ఇట్లా ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. నేను అనేది ఏంటంటే సుప్రీంకోర్టుకు వీళ్ళు పోతారు, పో ప్రెసిడెంట్ దగ్గరికి పో, ఢిల్లీలో మీటింగ్ పెడతా అంటున్నావు, దీని గురించి నేను మొత్తం హల్లా కుల్లా చేస్తున్నావు. అరే బాబు నువ్వు పెడితే ఎవరు వస్తారు, ఇండియా కూటమి ఎవరు రారు, నువ్వు ఎవరితో సఖ్యతగా లేవు కదా, ఎన్డీఏ రారు. ఆయారాం గయారాములు అంటే ఎవరైతే అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదో అటువంటి వాళ్ళు ఎక్కా దుఃఖాలు దొరకాలి నీకు. అరణ్య రోదన ఇది. ప్రెసిడెంట్ దగ్గర ఏం చేస్తాడు ప్రెసిడెంట్ పవర్స్ ప్రెసిడెంట్ ఏదైతుందో స్పీకర్ మీద చేసి ఆర్డర్ పాస్ చేయడు, ప్రెసిడెంట్ ఏదైతుందో ఫర్మానా పంపడు, నథింగ్ హ్యాపెన్. ఈరోజు నువ్వు చేసిందే నీ కర్మకు చుట్టుకుంటుంది, ప్రభుత్వం కూలగొడతా అని చెప్పిండు నీ నాయన. బీజేపీ వాళ్ళకు 25 మంది టచ్లు అంటారు, 25 లేదు తొక్కలేదు. ఎందుకు పోతాడా బీజేపీకి? ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే బీజేపీ తోటి కేంద్రంలో ఏం పని ఉంటుంది ఎమ్మెల్యేకు? ఎంపీకి అంటే ఏదో పైరే ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఏం పని ఉంటుంది? 25 మంది టచ్లు అంటాను, మేము రాజీనామా చేసి రమ్మని, రాజీనామా చేసి ఓడిపోతారన్న, అంతా హంబక్. ఈరోజు బండి సంజయ్ గారు మంత్రిగా చెప్పిన, రఘునందన్ గారు ఒక సీనియర్ టీఆర్ఎస్లో బీజేపీలో ఎమ్మెల్యే చేసి ఇప్పుడు ఎంపీగా చేసిన మేధావి చెప్పిన బీజేపీ ఎవ్వరు పోరు సార్. ఎంతమంది ఎవ్వరు పోయినా ఇక్కడ 13ను కాపాడుకోగలిగితే మెర్జ్ అనేది ఇంపాసిబుల్. ఈ రోజు వాళ్ళకు సాలిడ్ గా ఉండేది, మీకు పేర్లు చెప్తా, అదే అక్కడికే వస్తున్నా. మీకున్న అంచనా ప్రకారం బీఆర్ఎస్ లో ఎంతమంది మిగులుతారు? ఒకవేళ 26 మంది పోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? 10 మందిలో ఇప్పుడు ఏదైతుందో 22 మంది వాళ్ళ దగ్గర ఉన్నారు. 38లో 10 మంది పోతే 28 ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి 100% ఆ పార్టీలో ఉంటాడు, నిజామాబాద్. సంజయ్ కొరుట్లా ఉంటాడు, కేటీఆర్ 3 అండ్ కౌశిక్ 4 కేసీఆర్ 5 హరీష్ రావు 6 ఏదైతుందో మన జగదీశ్వర్ రెడ్డి 7, రాజేశ్వర్ రెడ్డి 8 అండ్ ప్రభాకర్ సంగారెడ్డి ఉన్నాడు కదా 9 సబిత ఆమె ఓన్ గా చెప్పింది, ఆమె కుమారుడు కూడా చెప్పిండు, నిన్న కూడా అటెండ్ అయింది. ఇదివరకు ఆమె దల్ బదలైంది, మంచో చెడుకో దీంట్లో వచ్చి అయితే మంత్రి అయితే నో క్వశ్చన్. మంత్రి పదవి అనేది మారిన వాళ్ళకి ఇచ్చే క్వశ్చన్ లేదు. ఆమెకు పెద్ద పైరవులు లేదు, ఆమె వెరీ కంఫర్ట్ గా ఉంది. ఆమె కూడా దీంట్లో చేరిన తర్వాత చరిత్రహీనులుగా మిగులుతుంది. 12 మంది పోతే ఓన్లీ 2 గెలిచింది, సుధీర్ రెడ్డి అండ్ సబితమ్మ. నెక్స్ట్ అది కూడా గెలువడు, ఆయన కొడుకు గెలువడు. తుక్కు పొట్టు పొల్లు పోతారు ఈ మారిన వాళ్ళు. ప్రజలు హర్షించరు కనుక ఇది 10 స్ట్రెంత్, ఒక 3 నేను అనుకుంటున్నా. ఇంకా సిటీలో కూడా చెప్తా ఉన్నారు, పేర్లు నాకు అవసరం లేదు, బట్ అవసరమైతే 10, 15, 20 కోట్లు కూడా ఇచ్చి పేర్లు చెప్పండి. ఇలా దాంట్లో పేదరికం ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు ఎన్నికలు కూడా 10 కోట్లు ఇచ్చిండు, మిగిలించుకున్నారు. ఇంకో 5-10 కోట్లు ఇచ్చేది అవుతుందో ఒక 3 కాపాడుకుంటారు. 10 మంది అయితే సాలిడ్గా ఉన్నారు వాళ్ళ రాజకీయ పరిస్థితి దృష్ట్యా. 3 ఉంటే ప్రతిపక్ష హోదా. సంజయ్ పోడు, ఏది మన కొరుట్ల, కౌశిక్ పోడు అక్కడ ఉండే సిచ్యువేషన్ లో. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి అంటోడు జిల్లాలో అందరు వ్యతిరేక పోడు. ప్రభాకర్ అనేవాడు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యిండు. హరీష్ రావు ఈ విల్ టేక్ కేర్. రాజేశ్వర్ రెడ్డి యూనివర్సిటీ పోవచ్చు అని అంటున్నారు, కానీ నేను అనుకుంటున్నా ఆయన కూడా ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఎమ్మెల్యే ఇచ్చాడు. ఏదైతుందో ఆయన కాలేజెస్ కూడా ఏదైతుందో అటానమస్ చేశాడు. నేను అనుకున్నా అతను కూడా పోడు. తో ఒక 13 మంది అంటే ఒక 3-4 డబ్బులు ఇచ్చి, ఇంకా ఉన్నారు స్ట్రాంగ్, పేర్లు అవసరం లేదు అనుకోండి. 10 అయితే స్ట్రాంగ్. ఈవెన్ వివేక్ కూడా చెప్తున్నాడు, పోనని చెప్తున్నాడు. ఏది మన కుత్బల్లాపూర్. మాధవరావు అంటే అంటున్నాడు, గోపీనాథ్ అంటే వాళ్ళు సౌండ్ ఇస్తలేరు, అంటే మీడియాకు సౌండ్ ఇస్తలేరు. ఒక 13 కాపాడుకుంటే మెర్జ్ అనేది జరగది. కానీ ఇది ఎక్కువ కాలం సాగదిస్తే సుప్రీంకోర్టు ఇదంతా పోయిన, సుప్రీంకోర్టు కూడా ఒక సజెషన్ ఇస్తుంది స్పీకర్కు, జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఫాలో కావాల్సి వస్తుంది. ఫాలో కాకపోతే కూడా కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ట. కనుక ఏదైతుందో ఈ లోపల అయితేనే మెర్జ్ కావాలి. 13ను కాపాడుకుంటే 2/3 వచ్చే అవకాశం కనిపిస్తలేదు. నాకు తెలిసిన సమాచారం అవసరమైతే 10-15 కానీ వాళ్ళ దగ్గర మస్తున్నాయి, 1000 కోట్లు సంపాదించిన అక్రమ సంపాదన ఉంది.
బిడ్డ దగ్గర ఉన్నాయి, కొడుకు దగ్గర ఉన్నాయి, అల్లు దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి, ఇంకా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాపాడుకుంటారు. కాపాడుకుంటే 13 ఉంటే కాదు. కానప్పుడు ఏదైతుందో ఈ రోజు కాకుండా నెలక 2 నెలక ఖచ్చితంగా వీళ్ళని డిస్క్వాలిఫై చేసే పరిస్థితి వస్తుంది. 13 అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా డిస్క్వాలిఫై కావాల్సి వస్తుంది. ఈ రోజు కాకుండా సుప్రీంకోర్టు ఒక సజెషన్ ఇస్తుంది. దాన్ని నువ్వు పెండింగ్ పెట్టినప్పుడు అది కాంగ్రెస్కు అప్రతిష్ట. మేనిఫెస్టోలో పెట్టినామా, రాజ్యాంగం పట్టుకున్నామా, రాహుల్ గాంధీ స్పీచ్లు ఇచ్చిండా, అవన్నీ పక్కకు పెట్టాడు. కానీ ఈ లంతెవోలు ఇక్కడ నుంచి డోకాయిచ్చిపోయిన వాళ్ళే కదా. ఒక దళితుని సిఎల్పి లీడర్ లేకుండా చేసిన పోయిన వాళ్ళు కదా. కౌన్సిల్లో కూడా కౌన్సిల్ ఒక మైనార్టీ నాయకుని కూడా అన్యాయం చేసిపోయిన వాళ్ళే కదా వచ్చిన వాళ్ళంతా. ఇదే ఆయారం గాయారంలే కదా, ఈ భాను ప్రసాద్లే కదా, అక్కడ పోయి 100 కోట్లు సంపాదించుకున్న వాళ్ళే కదా. 2 సార్లు అక్కడ టికెట్ తీసుకున్నారు కదా. జీవితంలో 2 సార్లు బీఫామ్ వచ్చింది భాను ప్రసాద్కు. ఎమ్మెల్యేగా వచ్చింది. పెద్దపల్లికి వెళ్ళి 2014లో ఎమ్మెల్సీ ఇచ్చింది. అటువంటిది పోయి అక్కడ 2 సార్లు వచ్చింది. 100 కోట్లు సంపాదించుకున్నాడు. మళ్ళీ వస్తాడు. అక్కడ బంగారం అన్నాడు. ఈయన స్పోక్స్ మెన్ అయితే తిట్టిండు. ఈ కోర్ కమిటీ రాహుల్ గాంధీ దాంట్లో ఉండే. మళ్ళీ ఆడపోయి అక్కడ కోర్ కమిటీలు ఉన్నాడు. బిడ్డతోటి, అల్లుతోటి, కొడుకుతోటి, ఆయనతోటి కొలదు ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నాడు. ఓ 4 చూపి మళ్ళీ ఇక్కడ దందా. అంటే ఇది ఎక్కడికి పోతుంది? టెక్నికల్గా ఇది నేను అవుట్ ఆఫ్ ద వే చెప్తాను మీ ఛానల్కు. కౌన్సిల్ కూడా త్వరలోనే గవర్నర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ద కోర్ట్ 40 స్ట్రెంత్ కౌన్సిల్ ఉండాలా? కౌన్సిల్ కూడా స్ట్రెంత్ ఎంత? 1/3 మాత్రమే. 28 29 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాలనే కౌన్సిల్ ఉన్నది. ఓన్లీ 6 స్టేట్స్: మహారాష్ట్ర, యూపీ, బీహార్, కర్ణాటక, తమిళనాడు అండ్ తెలంగాణ. ఓన్లీ 6 స్టేట్స్. 40 ఆంగ్లో ఇండియన్ది తీసేసారు. 119 కనుక దానికి ఈయన ఇస్తున్నాడు స్టేట్మెంట్. ఎవరు? సుఖేందర్ రెడ్డి. అయ్యా ఒకసారి చట్టం చూసుకో. కౌన్సిల్ ఖచ్చితంగా 140 ఉండాలి. 1/3 ఉండాలి. 119 కనుక ఇప్పుడు 39 ఉంది కనుక దేర్ ఈజ్ నో ఛాన్స్ ఎట్ ఆల్. ఇప్పుడు గవర్నర్ కూడా 2 నామినేటెడ్ దాన్ని కూడా నేను గవర్నర్ గారికి 2-3 డేస్లో రిప్రజెంటేషన్ ఇస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ద కోర్ట్. చట్టం ఉంది, ఆర్టికల్ ఉంది, అదో పెద్ద లెంతీ అనుకోండి. దట్ ఈస్ అ లెంతీ సబ్జెక్ట్. ఖచ్చితంగా రేపు డీలిమిటేషన్ అయినాక 2026లో అవుతుందని చాలా మంది ప్రచారం చేస్తుంటే పత్రికలు వస్తుంది. ఇంపాసిబుల్. 2031, 33 వరకు జరిగే అవకాశం లేదు. అప్పుడు ఇది కూడా అవుతుంది. ఏది? పార్లమెంట్ కూడా ఏదైతుందో స్ట్రెంత్ పెరిగి 700 పైన అవుతుంది. అప్పటి వరకు జరగదు కనుక అప్పుడు మళ్ళీ కౌన్సిల్ రివైవ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇది మాత్రం ఖచ్చితంగా రద్దు అవుతుంది. రాబోయే 2 ఇప్పుడు నామినేటెడ్ 2, 3 ఉన్నాయి. అవి కూడా నామినేట్ అయ్యే అవకాశం లేదు. గవర్నర్ షీ విల్ బి ద పెండింగ్. అంటే లాలో ఒక వకీల్కి ఏదైతుందో పదను 2 దిక్కుల కత్తి ఉంటుంది. చివరకు ఒక్కటే డిసిషన్ వస్తుంది. ఒక దిక్కే కొయ్యగలుగుతాం, 2వ దిక్కు కొయ్యలేం. కొంతవరకు లాగగలుగుతాం. కానీ కౌన్సిల్ అనేది రద్దు అయ్యేది ఖాయము. అది సపరేట్గా చెప్దాం అనుకోండి. కౌన్సిల్ అయ్యేది ఖాయము. తో ఈ ఇద్దరిని అన్యాయం చేసి కాంగ్రెస్ పార్టీని రోడ్ల మీద వేసిపోయిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారు. వీళ్ళని తీసుకునడము అనైతికము. సార్, సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్లో బీఆర్ఎస్లో హరీష్ ఒక్కడే మంచోడు, ఆయన వస్తా అంటే మేము తీసుకుంటాం, కానీ రాజీనామా చేసి తీసుకుంటాం అన్నాడు. అంత సాఫ్ట్ కార్నర్ ఏంది హరీష్ మీద సంజయ్? ఒకటండి, వాళ్లకు బీజేపీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ రేపు అసెంబ్లీలో 5 ఏళ్ల వ్యూహంలో ఉన్నారు వాళ్ళు బీజేపీ. అవును. ఇప్పుడు ఇంతవరకు నేను అనుకుంటున్నా, నాకు తెలిసినందుకు భారతీయ జనసంఘ్ 77 వరకు ఉండే, 77 వరకు దీపం గుర్తు భారతీయ జనసంఘ్. తర్వాత జనతా పార్టీ రైతు నాగల్లో మెర్జ్ అయిన 77 నుంచి 80 వరకు. అప్పుడు బీజేపీ, ఓల్డ్ కాంగ్రెస్, సోషలిస్టు, స్వతంత్ర పార్టీ అయి మొరార్జీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఒక గుర్తు మీద చేసాడు. 80లో స్ప్లిట్ అయిన స్ప్లిట్ అయ్యి మళ్ళీ జనసంఘం అంతా బీజేపీగా మారింది. ఇప్పుడు పువ్వు గుర్తు దీపం పోయి అప్పుడు భారతీయ జనసంఘ్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ. ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి మండల్కు కాంటెస్ట్ ఉంటుంది. వాళ్ళది బీఫామ్ ఉంటుంది మండల్ టీసీకి. ప్రతి సర్పంచ్ కంటేనే సింబల్ లేదనుకోండి కాంటెస్ట్ చేస్తారు. అట్లే జడ్పీటీసీ, అట్లే మున్సిపల్ కౌన్సిలర్స్, అన్ని రంగాల్లో వాళ్ళు పోటీ చేయడం అనేది ఖాయం. 5 ఓట్లు వస్తాయా, 10 వస్తాయా, ఎంతమంది గెలుస్తారు వేరే సంగతి. చాలా వాళ్ళ పార్టీని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ డైల్యూట్ అవుతుంది కనుక బీజేపీ రేపు కాంగ్రెస్కు ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ ఇచ్చిన హామీలు అమలు చేయక నెగటివ్ వచ్చినప్పుడు
బీజేపీకే ఇక్కడ ఫ్యూచర్. రెండు రీజనల్ పార్టీ ఉండదు, ఇక నేషనల్ పార్టీ కనుక బీజేపీకి ఫ్యూచర్ ఉంటుంది. కనుక హరీష్ అనేవాడు వస్తే ఒక స్ట్రెంగ్త్, అతనికి సంస్థాగతంగా అన్ని జిల్లాలతో సంబంధం ఉంది, పాత 10 జిల్లాలతో ఉంది, లక్షల మంది కార్యకర్తలు, వేల మంది నాయకులు అతన్ని ఫాలో అవుతారు, అతనికి వాయిస్ ఉంది, అందుకోసం అతన్ని చేయాలి. అతను కూడా రేపు ఏదైతుందో కేటీఆర్కే కంప్లీట్ అప్పచెప్తే, హౌస్ కానీ ఈ వ్యవహారాలు అప్పచెప్తే ఈ మే డిఫర్, మామతో డిఫర్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ రాజీనామా చేసి బై ఎలక్షన్ పోయినా ఆశ్చర్యపోతుంది ఎవరు, హరీష్ రావు. ఎందుకంటే ఆ వేవ్ ఇప్పుడు కేటీఆర్ ఏమోతో పార్టీకి నష్టం జరిగింది, హరీష్ రావుతో అంత నష్టం జరగలే. ఈరోజు అదే కేటీఆర్ను మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే తో ఎక్కడో డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది అనుకోండి. తో వచ్చినప్పుడు హరీష్ రావు అంటోడు బయటికి రావాలి కదా, ఆయనతో 2-3 వస్తే రాజీనామా చేసి రిస్క్ తీసుకుంటారు. లేదు ఆయన చేస్తాడు, ఇంకో 2 చేయరు. గతంలో ఉన్నది ఎగ్జాంపుల్ సోమారం సత్యనారాయణ 2009లో ఇండిపెండెంట్ గెలిచాడు రామగుండం. 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిండు, బీజేపీ చేసిండు, కిషన్ రెడ్డి చేయలేదు, అటు సోమారం సత్యనారాయణ టీఆర్ఎస్ లో చేరిన అతను చేయలేదు. రైట్, ఓకే. 2008లో 16 మంది శాసనసభ్యులు చేసిండు. 2008లో నలుగురు లోక్సభ సభ్యులు చేయలే, లోక్సభ చేయలే. 2006లో చేసిండు, కానీ 2008లో చేసిండు, 4 చేసిండు. 2010లో చెప్తున్నా, 2010లో ఎన్నికైన టీడీపీ అలయన్స్ అయిన 10 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికకు పోయింది. బట్ అదే విజయశాంతిను కేసీఆర్ చేయలే. కేసీఆర్ గెలిచింది 15,000 తోటి, ఈమె గెలిచింది 5,000 తోటి. ఆ 2 మనం ఒంటరిగా చేస్తే మెదక్ కానీ మహబూబ్ నగర్ గెలవాలనే ఉద్దేశంతో 2 లోక్సభ చేయలే, 2 గెలిచింది కదా 2010లో. 10 మంది సిపిఎం టీడీపీతో గెలిచి 10 మంది ఎమ్మెల్యేలతో చేయించాడు. అంటే ఆయన డిఫరెంట్ వాదం ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలను అంతకుముందు ఉద్యమం నడిచేటప్పుడేమో రాజీనామా చేసి చేయించుకున్నాడు, పోచారం కానీ జోగురామన్న గారు ఇటువంటి వాళ్ళు. మరి రాజీనామా మొన్న 2014లో చేయించలేదే, 2019లో చేయించలేదే, ఎందుకు చేయించాలి? నమ్మకం లేదు, అనైతికంగా ఏదైతుందో మీరు చేసుకున్నాడు స్పీకర్ అయినడు కనుక. సో ఇవన్నీ డిఫరెంట్ ఉన్నది. ఏది ఏమైనా బీఆర్ఎస్ 13 కాపాడుకుంటుంది అనేది నాకు 50-50 నమ్మకం. వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు మాకు 10 మంది ఇట్లా ఉన్నారు, ఇంకో 3-4 ఏదో విధంగా ఏదో కన్విన్స్ చేసుకొని మొన్న ఎన్నికల్లో 10 ఇచ్చినాం, మళ్ళీ 10-15 20 ఇస్తాం, నెక్స్ట్ ఎలక్షన్ మేము చూసుకుంటాం, కావాలంటే డిపాజిట్ చేస్తాము, ఇది చేస్తామని అంటారు. వెచ్చలిస్తాం. వాళ్ళకు అవసరమైన పని మీకు ఏదైతే చేస్తామన్నప్పుడు మనీ ఉన్నాయి దేశంలో, మనం చెప్పొద్దు అనుకోండి. ఎక్కడో ఒకడు మనీ, ఒకడు ఉమెన్, ఒకడు వైను, ఒకడు కులానికో ఒక బంధుత్వానికో లొంగని వాడు ఉండడని 1969లో కథానాయకుడని రామారావు గారి జయలలిత సినిమా వచ్చింది. నాగభూషణం ఒక డైలాగ్ చెప్తాడు. దేశం అది పొలిటికల్ సబ్జెక్ట్, సంఘంలో వచ్చాయి. సంఘం 69 ఫిబ్రవరి ఎప్పుడు 100 days అనుకోండి. సో దాంట్లో ఉంటుంది ఎక్కడో ప్రతి మనిషి అన్నట్టు ఎక్కడో ఒక లొంగుతాడట. అట్లే ఏదైతుందో ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ఏ వీక్నెస్ ఉందో ఏందో వాళ్ళు ఏదైతుందో ఆ 3-4 కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. సరే, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం జరగబోతున్న చర్చ బలంగా నడుస్తుంది. కవిత బెయిల్ కోసం అనేదో హరీష్ రావు కేటీఆర్ వారం రోజులు ఢిల్లీలో మకాం వేసిరట. సార్ విలీనం ఎట్లయితే సార్ 10 మంది పోయింది కదా, మిగిలిన ఎంతమంది అన్న 26 మందే కదా. అంటే బీజేపీ పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీనే. అదే బీఆర్ఎస్ పార్టీ విలీనం అనే క్వశ్చనే లేదు. 100% విలీనం కాదు. విలీనం అయినప్పుడు ఐడెంటిటీ పోతుంది. తర్వాత అది బీజేపీ పార్టీ కూడా నష్టం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు కవితను ఏదైతుందో అసెంబ్లీ కంటే ముందు అరెస్ట్ చేస్తే బీజేపీకి రిజల్ట్ అసెంబ్లీ సీట్లు ఎక్కువ వస్తుండే. ఇట్ ఈస్ గోయింగ్ టు ద హంగ్ హౌస్ వస్తుండే. ఓకే, 8 వచ్చినాయి. ఎప్పుడైతే పార్లమెంట్ తర్వాత చేసిన కనుకనే వాళ్ళకు ఈ 8 లోక్సభ వచ్చింది. అంటే బీజేపీ టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్స్ కానీ కాంగ్రెస్ ప్రచారం చేసుకోగలిగింది విస్తృత స్థాయిలో. అదే ప్రజలు నమ్మిండ్రు. అటువంటిది ఈరోజు ఆమె అరెస్ట్ అయింది, కాంక్రీట్గా ఉంది. సుకాడియా ఎక్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మోర్ దాన్ 1 year. ఆ మెంబడు ఉన్న అనూస్ వాళ్ళ కొడుకు, ఆ పిల్లవాని పేరు ఏదో ఉంది కదా, బోయినపల్లి, ఆ పిల్లగాడు 1 year ఉన్నాడు. బినామీ వీళ్ళంతా పిల్లే ఉన్నాడు. తో బెయిల్ అనేది ఏదైతుందో ఆమెకి ఇది వచ్చి బెయిల్ గిట్ ఇస్తే, అంటే ఈ విధంగా గిట్ అయ్యేది ఉంటే అది బీజేపీ పార్టీ మళ్ళీ తనకు తాను, అంటే రాజకీయంగా హత్యలు ఉండే ఆత్మహత్యలు అంటారు కదా, ఏ పరిస్థితిలో బీజేపీ టీఆర్ఎస్ని మెర్జ్ చేసుకోదు. వ్యక్తిగతంగా మీరు అన్నట్టుకు వచ్చేది ఉంటే
కేసీఆర్ మన ఇది పేరు హరీష్ రావు ఇంకెవరైనా పొటెన్షియల్ ఫెలోస్ ఉంటే దే మే టేక్. కానీ ఏ పరిస్థితిలో నాకుండే పొలిటికల్ యాంగిల్ చూస్తే బీజేపీకి అది నష్టము, కాంగ్రెస్కు లాభం జరుగుతుంది. ఆ పని బీజేపీ చేయది, అవసరం లేదు వాళ్ళకు. 8 లోక్సభ వచ్చినాయి కదన్నా. ఇప్పుడు రేపు లోకల్ బాడీ చూసుకుంటారు వాళ్ళు. ఇంకా మస్తుంది 5 ఏళ్ళు. 5 ఏళ్ల కంటే ముందు ఏదైనా జరగవచ్చు, ఎన్నికల ముందు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఇప్పుడు ఏది ఉంటే గతం కదా. సో అందుకోసం ఏదైతుందో వన్ సైడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, తెలంగాణ ప్రాంతంలో క్రిస్టియన్ మైనార్టీ, ముస్లిం మైనార్టీ, దళిత్ సాలిడ్ ఆఫ్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెరుగుతుంది. 100% పెరుగుతుంది. ఈరోజు నియర్ అబౌట్ 10% ఇది ఉంటుంది, ఏది ముస్లిం మైనార్టీ. అండ్ యావరేజ్గా ఏదైతుందో అంటే కన్వర్ట్ అయిన వాళ్ళని చెప్తున్నా, క్రిస్టియన్ 4 to 5% ఉంటుంది. ఈ ఓట్లు సాలిడ్ అయినాక కాంగ్రెస్కు స్వీప్ చేస్తుంది, డోకా ఉండదు. కవిత బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటే సార్ దాదాపు 4 months అవుతుంది. 2 నెలల్లో 3 నెలల్లో బెయిల్ వస్తుంది కదా, ఎప్పుడైనా వస్తుంది. ట్రయల్ స్టార్ట్, కొన్ని బెయిల్ రాకుండా కూడా ట్రయల్ స్టార్ట్ అయినాక వచ్చేటి ఉన్నాయి. ట్రయల్ స్టార్ట్ అయినాక ఇంకా ఛార్జ్ షీట్ చేస్తుండ్రు కదా, కానీ ఇంత తొందరగానైతే రాదు. ఇప్పుడు వాళ్ళ కంపేర్ ఒక ముఖ్యమంత్రికి ఎంత ఇబ్బంది అయితే చూస్తున్నాం, ఆమె కొలీగ్స్కి ఎంత ఇబ్బంది అయితే చూస్తున్నాం. ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సుకాడియా మోర్ దాన్ ఇయర్. సో అంత ఈజీ కాదు. ఆమె మెయిన్ రోల్ ఉందనేది ఛార్జ్ షీట్ ఉంది కదా. ఉన్నప్పుడు ఏదైతుందో బెయిల్ అనేది నేను అనుకోను కదా, అంటే అంత ఈజీ మాత్రం కాదు. ఏది ఏమైనా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఎవరైతే కాంగ్రెస్ ఒక దళితుని సిఎల్పి లీడర్ లేకుండా, ఒక మైనార్టీ నాయకుడిని కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ లేకుండా, ఎవరైతే కాంగ్రెస్లో లబ్ధి పొంది జీవితంలో సర్పంచ్ కాకుండా వాళ్ళ నాయన కానీ వాళ్ళ కుటుంబం కానీ అటువంటి వాళ్ళను ఎమ్మెల్సీలు చేసి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన వాళ్ళు డోకా చేసిపోయినరు, డబ్బులకు పోయినరు, లొంగిపోయినరు డబ్బులకు. ఈరోజు మళ్ళీ వాళ్ళని తీసుకొనడం ఏదైతుందో ఈ ప్రభుత్వానికి డోకా లేదు 5 ఏళ్ళ కనుక. దయచేసి దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది, టీఆర్ఎస్కి నష్టం జరిగింది, దేశంలో ఎక్కడైనా నష్టం జరిగింది. మనం చూసినాం, ఇప్పుడు కాదు. కాంగ్రెస్ పార్టీలో 83లో 250 మంది ఎమ్మెల్యేలు అయిందండి. కాంగ్రెస్ ఐలో 175 నుంచి 253 అయింది. 30లో ఒక 2 మిగిలింది, 28 చేరిండు. జనతాల 60 మందిలో 13, 14 పోతే 47 మంది చేరిండు. 47 మంది చివరికి ఏమైంది, 50 సీట్లే వచ్చినాయి 83లో. టీడీపీ ఆంధ్రుల ఆత్మాభిమానం అంటే ఏదైతుందో స్వీప్ చేసింది టీడీపీ. అందుకోసం ఏదైతుందో భాస్కర్ రావు గారి క్రైసిస్లో కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసినందుకు 84లో 6 లోక్సభ మాత్రమే వచ్చినాయి 42కు. అసెంబ్లీ మళ్ళీ 83లో వచ్చిన 50, 85లో అంతే వచ్చినాయి. సింపతి రామారావు గారికి వచ్చి 83 కంటే 85లో రామారావు గారికి ఎక్కువ సీట్లు వచ్చాయి. అందుకోసం ఏదైతుంది, ఇది కాంగ్రెస్ ఆచితూచి చేయాలి తప్పితే మెర్జ్ చేసుకోవడం వల్ల విడతల వారు చేరిన స్పీకర్ కూడా అప్రతిష్ట, కోర్టు నుంచి చీవాట్లు వచ్చినాయి అనుకోండి, అది పబ్లిక్లో నష్టం జరుగుతుంది. కౌన్సిల్ కూడా ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా 40 మినిమం స్ట్రెంత్ ఉండాలా, 1/3 అంటే 120 ఎమ్మెల్యేస్ ఉండాలా. ఆంగ్లో ఇండియన్ లేకుండా కౌన్సిల్ కూడా రద్దయ్యేది ఛాన్సెస్ సార్ మోర్ దాన్ 50%. ఫస్ట్ నేను గవర్నర్ గారికి ఇస్తున్న 5-6 రోజుల్లో, దెన్ ఆఫ్టర్ దట్ కోర్టు. ఎందుకు పోతున్నంటే నాకు కాంగ్రెస్ నేను చెప్పదేను. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకా 5 ఏళ్ళు ఉండాలి. రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి కావాలి, నేను తప్పు పట్టడం లేదు. కానీ ఈ ఆయారాం గయారాంలను, ఈ రాజకీయ బ్రోకర్లు డబ్బుల కోసం అమ్ముడు పోయిన వాళ్ళు అక్కడి 3 కోట్లు తీసుకొని పోయింది. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు 3 కోట్లు ఇచ్చింది, వాళ్ళని అడగండి. మళ్ళీ ఇక్కడ మీకు రేపటి నుంచి పైరు. సో ఇది తప్పు. కౌన్సిల్ రద్దు అవుతుంది. కౌన్సిల్ రద్దు అయితేనే మీకు మేలు. న్యూసెన్స్ ఉంటుంది. రేపు మంత్రులను తీసుకోవాలి, మళ్ళీ అదో ఈ విప్పులో ఒక 5-6 చైర్మన్, కొన్ని 100 కోట్ల రూపాయలు వేస్ట్. ఆ హౌస్ ఉండే అవసరం లేదు. 22 రాష్ట్రాల్లో కౌన్సిల్ లేదు, ఓన్లీ 6 రాష్ట్రాల్లో ఉంది. అందుకోసం కౌన్సిల్ గురించి తాపత్రయపడొద్దని మీ ప్రజా చైతన్యం ద్వారా రేవంత్ రెడ్డి గారికి, భట్టి గారికి, ఏఐసిసి నాయకులకు, ఇక్కడ ఉండే మంత్రివర్గానికి చెప్తున్నా, కౌన్సిల్ గురించి ఆలోచించకండి. వాళ్ళంతా ఆయారాం గయారాములు, వాళ్ళంతా ద్రోహం చేసిపోయిన వాళ్ళు. జీవితంలో వార్డు మెంబర్ గానునికి ఎమ్మెల్యే టికెట్లు, ఎమ్మెల్సీలు ఇచ్చిండ్రు, 100 కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా 9 వాళ్ళు ఉన్నారు. కొందరు 3 కోట్లు 4 కోట్లు తీసుకొని పార్టీ మారిండ్రు. ఇక్కడ దళితుని, అక్కడ మైనార్టీని ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన చరిత్రహీనులను ఈ ఆయారాం గయారాంలను చేర్చుకోవద్దని మీ చైతన్యం ఏంది, ప్రజా చైతన్యం ద్వారా నేను విజ్ఞప్తి. సార్, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు,
వీరిద్దరు భేటీ మీద కాంగ్రెస్ నేతలే డైరెక్ట్గా విమర్శలు చేస్తున్నారు. జగ్గారెడ్డి కావచ్చు, విజయశాంతి కావచ్చు. అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి ఆయన రీఎంటర్ అవుతున్నాడు ఇక్కడ అని కూడా ఒక చర్చ నడుస్తున్నది. సార్ నేనైతే ఫాలో కాలే, కానీ ఈ రోజు ఏదైతుందో వాళ్ళిద్దరు భేటీ కావడం కానీ 10 ఏళ్ళ వరకు పరిష్కారం కానీ చాలా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. మనం నాగర్ సాగర్ మీద చూసినాం, డ్యామ్ మీద పోలీసులు అయితే ఎంత ఇబ్బంది అయింది, తో ఒక సివిల్ వార్ అయ్యే పొజిషన్ అవుతుంది. ఇవన్నీ డిస్ట్రిబ్యూట్స్ ఎంత కావాలంటే రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం, చంద్రబాబు గారు ఖచ్చితంగా ఆయన ఏదైతుందో రేపు ఆయన పార్టీ ఏదైతుందో ఇక్కడ పోటీ చేస్తుంది. వాళ్ళ మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్తో కానీ బీజేపీతో కలిసి ఖచ్చితంగా మొన్న కూడా వాళ్ళకి ఏదైతుందో ఈరోజు ఇక్కడ బీజేపీకి లోక్సభల బెనిఫిట్ జరిగిందంటే టీడీపీ ఓటు బ్యాంక్ కొందరేమో కొన్ని లక్షల మంది పోయిన 20-25 లక్షల ఎక్కడికి ఏపీకి ఇక్కడ ఏం చేసిండ్రు లోక్సభలో మొత్తం కాంగ్రెస్కు లేకుండా మొత్తం టీఆర్ఎస్ని గెలిపించారు కదా. అభివృద్ధి దాన్ని చూసి వాళ్ళు ఓ స్టాండ్ తీసుకున్నారు. అంటే జనరల్గా దానికి ఎవరో చెప్పింది, ఎవరో కుల సంఘ నాయకులు ఎవరో కాదు. అలాగే లోక్సభ ఎన్నికలు ఏం చేసిండ్రు, వన్ సైడ్గా బీజేపీకి చేసిండ్రు. అక్కడ ఎలయన్స్ అంటే టీడీపీ కూటమి ఎక్కడ రావాలి, ఇక్కడ కూడా స్ట్రెంత్ రావాలని. అంటే మనకు బీజేపీ చంద్రబాబు గారికి అండ ఇస్తున్నది, వాళ్ళతో చేయగలిపింది. జగన్ 5 సంవత్సరాలు సపోర్ట్ చేసిన 11 లోక్సభ, 22 మన రాజ్యసభ, 22 లోక్సభ, 33 మంది ఆల్ ఇష్యూస్లో సపోర్ట్ చేసిండు. ఎక్కడ ఇబ్బంది పెట్టలే, ఎక్కడ డిమాండ్ చేయలే. అయినా టీడీపీతో ఎలయన్స్లో పోటీ చేశారు. అటువంటిది ఆ ఓటు ప్యాటర్న్ అంతా ఇక్కడ వచ్చింది. రేపు అదే జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబుతో నువ్వు గెలికితే, చంద్రబాబు ఏదైతుందో ఇట్లా క్రిటిసైజ్ చేస్తే వాళ్ళు నిజంగానే సీరియస్ తీసుకుంటారు. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు వీళ్ళు మాట్లాడేది, అసలు కుమ్ముక్కైంది ఏంది, ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే కూర్చుండి చర్చించుకోవాలా లేదా? ఇంకా ఉమ్మడి ఆస్తులున్నాయి కదా. నేను ఏపీఎస్ఆర్టీ చైర్మన్ చేసిన, ఇప్పటి వరకు విభజన జరగలేదు. సో దాన్ని ఏదైతుందో ఈ గెలకడం అనేది అవుతుందో అది ఎవరు, నేను పేర్లు నాకు చూడలేదు, నాకు అవసరం లేదు పేర్లతో. బట్ ఇట్ ఈజ్ ఎ రాంగ్. దానివల్ల చంద్రబాబు గారి పార్టీ స్ట్రెంత్ పెరుగుతుంది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఒక ప్రాంతీయ పార్టీ రాష్ట్ర విభజన జరిగినాక ఇప్పుడు యూపీలో ఉత్తరాంచల్ యూపీ అయింది. ఉత్తరాంచల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఉంది, సమాజ్వాదీ కానీ బీఎస్పీ 0 ఒక సీట్ గెలవాలి. అలాగే జార్ఖండ్ ఆఫ్ బీహార్లో, జార్ఖండ్లో ఆర్జేడీ కానీ జేడీయూ కానీ లేదు, కాంగ్రెస్ అదే ఉంది. ఇక మధ్యప్రదేశ్ అంటే పోరాటం చేయకుండా ఛత్తీస్గఢ్ విభజన జరిగింది, బీజేపీ కాంగ్రెసే, అక్కడ ప్రాంతీయ పార్టీలు లేవు. సో ప్రాంతీయ పార్టీ అనేది మెయిన్ ప్రాంతీయ పార్టీ ఎక్కడుంది, బీహార్ అండ్ యూపీ. విభజన జరిగిన తర్వాత అట్లే పంజాబ్, హర్యానా, అకాలీదళ్ హర్యానాలో లేదే. హర్యానా వికాస్ పార్టీ భజన్లాల్తో దేవిలాల్ పెట్టిన పార్టీ పంజాబ్ లేదు. అందుకోసం ఈ 3 రాష్ట్రాలను కంపేర్ చేసినప్పుడు తెలుగుదేశం అనేది ఇక్కడ నామినల్గా కాంటెస్ట్ చేస్తుంది. 14లో కూడా 15 సీట్లు వచ్చాయి బీజేపీ అలయన్స్లో, వచ్చినాయా లేదా? వచ్చినాయి. అలాగే అవుతుందో తెలుగుదేశం రేపు ఖచ్చితంగా కొన్ని అసెంబ్లీ స్థానాలు కానీ లోకల్ బాడీలో గెలిచే అవకాశం మెరుగ్గా ఉంది. ఇట్లా రెచ్చగొట్టడం వలన, ఆయన ఏదో క్రిటిసైజ్ చేయడం వల్ల ఆ ఓటింగ్ ప్యాటర్న్ చంద్రబాబు అంటే తెలుగుదేశం ఓటు బ్యాంక్ కానీ అది కమ్యూనిటీ పరంగా లేకపోతే బీసీలకు గుర్తింపు ఇచ్చింది రామారావు గారి పార్టీ. అప్పటి వరకు బీసీ రిజర్వేషన్ లేదు కదా. మండల స్థాయిలో మండల ప్రెసిడెంట్ కావాలన్నా, సమితి ప్రెసిడెంట్ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, వార్డు మెంబర్ కావాలన్నా, జడ్పీ చైర్మన్ కావాలన్నా, వార్డు కౌన్సిలర్ కావాలన్నా, చైర్మన్ కావాలన్నా బీసీలకు అవకాశం లేదు, జనరల్ సీట్లే కొట్టాడాలి. కానీ రామారావు గారు 300 సమితిళ్ళు 1096 1100 చేసి బీసీలకు రిజర్వేషన్ చేసిండు, జిల్లా పరిషత్ చేసిండు, మండల పరిషత్ చేసిండు. ఈరోజు బీసీలకు నాయకత్వం అంటే ఫోటో, భగవంతుని లెక్క ఫోటో పెట్టుకోవాలి. దాని తర్వాతనే రాజీవ్ గాంధీ చట్టం తెచ్చిండు, దేశమంతా రిజర్వేషన్. ఫస్ట్ తెచ్చింది 87లో రామారావు గారికి. ఓటు బ్యాంకు బలహీన వర్గాల కూడా ఉంది. దీనివల్ల కాంగ్రెస్కి ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరిచ్చిన రాజ్యం సంగతి నాకు తెలియదు, మీరు చెప్తున్నారు, నేను చూడలేదు. సార్ ఫైనల్గా చెప్పండి, మీరు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు జగన్ డిఫీట్ చూసాం, ఏంటి జగన్ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి?
ఆయన పోరాడతాడు, అక్కడ ప్రతిపక్షం అదే కదా. కానీ కాంగ్రెస్ విల్ బి ద ఇంప్రూవ్. ఇప్పుడు విభజన చేసింది కాంగ్రెస్, 2 సార్లు వాళ్ళకు నష్టం జరిగింది, 2 కాదు 3 సార్లు, 14, 19, మొన్న 23. తో విభజన హామీలు ఎవరైతే ఆ చట్టంలో పెట్టినరో అవి ఇంప్లిమెంట్ చేయడం లేదు. బీజేపీ కొట్లాడింది 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలని, క్యాపిటల్ సిటీ కావాలని. తర్వాత మోడీ గారు వచ్చి తిరుపతిలో బిడ్డను కానీ అనాథం చేసిందంటే తల్లి చనిపోయింది, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ అన్నట్టుగా చెప్పిండు. అటువంటిది ఏం చేయాలి 10 ఏళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు ఆయన సంగతి? వాళ్ళు అనుకున్నది ఫుల్ఫిల్ చేయకపోతే ఇప్పుడు మోడీ గారు, అలాగే ఏదైతుందో టీడీపీ ఇచ్చిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ కాకపోతే, జగన్ అయితే ఎట్లయితే ఓన్లీ ఆ నవరత్నాలు చేసింది చెప్తే అదర్ యాక్టివిటీ అంతా క్లోజ్ కదా, డెవలప్మెంట్ ఇది జరగనప్పుడు ఏదైతుందో ఆల్టర్నేటివ్ ఏమవుతుందంటే కాంగ్రెస్ విల్ బి ద ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయ్యి జగన్ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెసే, మైనార్టీ, తర్వాత క్రిస్టియన్ మైనార్టీ, ముస్లిం అండ్ హరిజన్ ఓటు అంతా ఇటు వస్తుంది. నాయకులు కూడా కొంతమంది ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నాడో ఇల్ ట్రీట్మెంట్ వాళ్ళని చేసిండో వాళ్ళందరూ టైం, ఇప్పుడు ఇది ఎర్లీ కదా, మొన్ననే ఎలక్షన్ కొట్లాడిండు. ఖచ్చితంగా కాంగ్రెస్ ఏదైతుందో పోరాటం చేస్తుంది. షర్మిలి గారు సత్వ ఉంది, ధైర్యం ఉంది, రాజశేఖర రెడ్డి లెగసీ, ఆమె ఏదైతుందో కంటిన్యూటీ పోరాటం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీ లేదు, ప్రజలు డబ్బులు పెడితేనే రావాలి తప్పితే ప్రజలు రారు. 40% మొన్న ఓట్లు వచ్చింది, అట్లా అంటే టీఆర్ఎస్ కూడా వచ్చింది ఓట్లు. మళ్ళీ పార్లమెంట్ ఏమైంది, డిపాజిట్ పోయినాయి కదా, 13, 14 సీట్లు. 15, 16 బీజేపీకి వస్తే 34, 35% లోక్సభలో వచ్చింది కదా. ఆ 40% ఓటు అనేది స్టాండ్ కాదు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ ఇంప్రూవ్ అవుతుంది. తెలుగుదేశం హామీలు హానెస్ట్గా కక్ష సాధింపు పోక గవర్నమెంట్ స్మూత్గా రన్ చేసి కేంద్రం నుంచి కొన్ని నిధులు తెచ్చుకోగలిగి రాజధాని పోలవరం చేయగలిగితే తెలుగుదేశానికి అక్కడ 5 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మంచి ఫ్యూచర్ ఉంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి సమీప భవిష్యత్తులో మాత్రం కనుచూపు మేరలో ఉంటుంది. ఈ అన్నా చెల్లెలు కలిసే అవకాశం లేదా సార్? లేదు, నో ఛాన్స్. 0.1 కూడా ఛాన్స్, 99.9. దేర్ ఇస్ నో క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో కలిస్తే చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో కలిస్తే, ఎందుకంటే బీజేపీ వీళ్ళు ఒకటైంది కనుక, కాంగ్రెస్ వీళ్ళు ఇంప్రూవ్ అవుతుంది కనుక దేశంలో. రేపు ఈ 3 సార్లు బీజేపీ ఉంది కనుక రేపు నెగటివ్ కనుక స్టార్ట్ అయితే లుక్కలు ఇంకో 2 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతుంది. ఏజ్ బార్ పెట్టింది మోడీ గారు. ఈరోజు మోడీ గారు ఇంకా 5 ఏళ్ళు ఉంటా అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. దాంట్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయి బీజేపీలో. రాజ్పుత్ కానీ, తర్వాత గడ్కరీ కానీ చాలా ఉంది. మైనార్టీ గవర్నమెంట్తో ఎక్కడ సందు దొరుకుతుందా డిసిడెంట్ యాక్టివిటీ అనేది అక్కడ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. లేదా ఆర్ఎస్ఎస్ఏ అతన్ని స్టెప్ డౌన్గా ఉండే అవకాశం ఉంటుంది ఒక 2 ఇయర్స్ తర్వాత. ఇంకొక నాయకత్వాన్ని ఎన్నుకోమనే అవకాశం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ విల్ ఇప్పుడు 2 సార్లు ప్రతిపక్ష హోదా రాలే, 14లో కానీ 19లో కానీ. ఇప్పుడైతే 98 సీట్స్ వచ్చినాయి కదా. డెఫినెట్లీ ఇట్ విల్ బి ద కాంగ్రెస్ ఇంప్రూవ్. 150, 160కి పోయే అవకాశం. ఏది 2004లో ఎన్ని సీట్లు వచ్చినాయో. వాళ్ళ మిత్రపక్షాలు స్టాలినే కావచ్చు, అఖిలేష్ కావచ్చు, మమతా కావచ్చు, సిపిఐ సిపిఎం కావచ్చు, పెరిగినప్పుడు ఏదైతుందో మిశ్రమ ప్రభుత్వం మళ్ళా 2 సార్లు యూపీఏ ఎట్లా ఫామ్ అయిందో అయినప్పుడు ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారు చివరిలో ఈ ఓటు బ్యాంక్ టర్న్ అయ్యి కాంగ్రెస్ ఇంప్రూవ్ అయ్యి రేపు లోకల్ బాడీలో అట్టర్లీ ఫ్లాప్ అయ్యి ఆయన దగ్గర నుంచి నాయకులు కొందరు టీడీపీలో కాంగ్రెస్ పార్టీలో పోయినప్పుడు ఆయనే డిసిషన్ తీసుకోవచ్చు కాంగ్రెస్లో చేరడానికి. నాకు జన్మనిచ్చింది, మా తండ్రిని ముఖ్యమంత్రి చేసింది, 2 సార్లు పీసీసీ 2 సార్లు చేసింది, నన్ను ఎంపీ చేసింది కాంగ్రెస్ అంటాడు. గర్వాప్సి అంటాడు. ఏమన్నది అందరు చెప్పేది ఆయన చెప్తాడు, అంతే కదా. నేను కన్విన్స్ అయినా నా తండ్రి మీద ఛార్జ్ షీట్ పెట్టలే, తండ్రికి బ్రహ్మాండంగా గౌరవం ఇచ్చింది. ఇప్పుడు చెల్లి ఎట్లా చెప్పిందో అన్న రేపు అట్లే చెప్తాడు. దే మే మెర్జ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. అప్పుడు ఇద్దరు ఒకటే అవుతారు కదా, ఒకటే పార్టీలు ఉంటారు కదా. ఆమె అయితే బయటకు పోదు కదా. డెఫినెట్గా షర్మిలి గారు ఈ పార్టీలో ఉంటారు. థ్యాంక్ యూ సార్. సో ఇది రాష్ట్ర రాజకీయాలపై ప్రముఖ సీనియర్ పొలిటీషియన్, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కలిసి సోము, ప్రజా చైతన్యం, హైదరాబాద్.